జూన్ 2 తెలంగాణ పుట్టినరోజు. ఫిబ్రవరి 17 తెలంగాణను తెచ్చిన కేసీఆర్ సార్ పుట్టినరోజు. ఇంకెక్కడి ఉద్యమం, ఇంకెక్కడి తెలంగాణ అని తెలంగాణ సోయి మర్చిపోయిన జనాన్ని ఒక్క తాటి మీద నిలబెట్టిండు కేసీఆర్ సారు. ఇక రాదనుకున్న రాష్ట్రాన్ని ఢిల్లీ మెడల్ వంచి పట్టుకొచ్చిండు. ఒకటా రెండా 14 ఏండ్లు మా తెలంగాణ మాకు కావాలే అని పిడికిలెత్తిండు. ఒకే ఒక్కడు ముందుని నడిచిండు, కోట్ల మందిని నడిపించిండు. అందుకే రాష్ట్రమంతటా జనాలు సారు పుట్టినరోజు సంబరాలు ధూమ్ధామ్గా చేసుకున్నారు. కేసీఆర్ సార్ పుట్టినరోజు అంటే మన తెలంగాణకే పండుగ రోజు. ఢిల్లీ మెడల్ పంచి 60 ఏండ్ల కళను నిజం చేసి రాష్ట్రాన్నే తీసుకొచ్చిన మన కేసీఆర్ సార్ను మన జనాలు మన తెలంగాణ జాతిపిత అని, తెలంగాణ బాపు అని, తెలంగాణ మహాత్మా అని, తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ అని బహిరంగ పిలుచుకుంటారు. ఆ పాయరంతోనే సారు పుట్టినరోజును పండుగ లెక్క చేసుకున్నారు. అన్నట్టు తెలంగాణ భవన్ల చూడురోలా గులాబీ జాతర నడిచింది. రామన్న, హరీష్ అన్న, బీఆర్ఎస్ లీడర్లు వచ్చి కేకు కోసి అలై బలై తీసుకున్నారు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love. ప్రార్థనలతో పెద్దలు కేసీఆర్ గారు నిండు నూరేళ్లు మంచి ఆరోగ్యంతో తెలంగాణను నడిపిస్తూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు చాలామంది చాలా మాట్లాడుతూ ఉండొచ్చు. కానీ కేసీఆర్ గారు 2001 సంవత్సరంలో గులాబీ జెండా ఎగిరేసిన నాడు పరిస్థితి ఏందో ఒక్కసారి మననం చేసుకుంటే మనందరికీ కూడా ఆనాడు ఆయనకున్న ప్రతిపశక్తులు, ప్రతికూల శక్తులు ఆయనను ఆ రోజు ఆపడానికి, తెలంగాణ రాకుండా చేయడానికి చేసిన ప్రయత్నాలు ఒక్కసారి తలుచుకుంటే ఏ సందర్భంలో ఎలాంటి సాహసం మన నాయకుడు చేసిండో మనకు ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఆనాడు మాకు ఒకసారి ఒక సందర్భంలో అరుణ్ జైట్లీ గారు చెప్పినారు, ఢిల్లీలో జనరల్గా నాయకులు అయితే బెస్ట్ యాజిటేటర్స్ ఉంటారు లేదా మంచి అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు, కానీ మీరు అదృష్టవంతులయ్యా, బెస్ట్ అడ్మినిస్ట్రేటరు కేసీఆరే, బెస్ట్ అజిటేటరు కూడా కేసీఆరే, అది మీ అదృష్టం అని వారు చెప్పారు. అట్లా 10 ఏళ్ళు అద్భుతంగా రాష్ట్రాన్ని నడిపిన నాయకుడు కేసీఆర్, దేశానికి దిక్సూచిగా తెలంగాణను నిలిపిన నాయకుడు కేసీఆర్. ఇటు మన తెలంగాణ ఊర్లన్నీ కేసీఆర్ సార్ పేరుతోని మారుమోగినాయి. సారు కోసం పూజలు చేసిరు, దాన ధర్మాలు చేసిరు, పండ్లు పంచిరు, ఉద్యమ పాటలు పాడుకుంటా కేసీఆర్ సార్ కు బర్త్డేలు చెప్పారు. The consequence of being incompetent. Mental health is confidence, dreams and some honestness. I'm not here to save the day, that's for you to take away. I could play a million mind games, but instead I say something not illogical, something that is topical. Rub it on and watch it go, make yourself unstoppable. Dreams are irresponsible, but they're always possible. If you just believe, you could be so remarkable. Thoughts in my head, a collage and they spread. I'll be great one day, going off of my meds. No, I'm not giving up, no, I'm not giving in. I will make it to the top, taking off in the wind. I gotta make it, I'm saving every day to taste it. I'm patient, but my mind, it can hardly take it. I'm chasing a dream that I've had for several ages, a vacant modern kingdom for the taking. Now that I've been put through hell, I never got anyone's help, I had to do it all myself. తెలంగాణ అంటే కేసీఆర్ సార్, కేసీఆర్ సార్ అంటే తెలంగాణ. దునియా మొత్తంలో రక్తం చిందకుండా శాంతి పోరాటంతో రాష్ట్రాన్ని పట్టుకొచ్చిన లీడరు ఇంకొకరు లేరు కావచ్చు. తెలంగాణలో ఏ మూలకువో ఏ పల్లెకువో కేసీఆర్ సార్ పేరు మారుమోగుతూనే ఉంటది. కేసీఆర్ సార్ ఆనవాళ్ళు ప్రతి జాగలా కనబడతాయి. తెలంగాణలో ఉన్నోళ్ళు కేసీఆర్ సార్ పేరు వినబడతనే ఉంటది. ప్రతి గుండె సార్ను తలుచుకుంటూనే ఉంటది. కేసీఆర్ సార్ అన్న పేరే తెలంగాణ జనానికి ఒక పెద్ద భరోసా. ఎన్ని ఆపదలు వచ్చినా మనకు కేసీఆర్ సార్ ఉన్నాడు అని గుండె ధాన్యం వస్తుంది. రాదనుకున్న తెలంగాణను తీసుకొచ్చి 10 ఏళ్లు రాష్ట్రాన్ని కుట్రలు కుతంత్రాల నుంచి కాపాడి బంగారు తోవల నడిపించిన కేసీఆర్ సార్ కు మల్లోమల్గా పుట్టినరోజు శనార్థులు. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough